ఎన్నికలు లేని గ్రామం, అసలు ఆ ఊరిలే గొడవలు జరగవు. పోలీస్ స్టేషన్తో పని లేకుండా ఏదైనా సమస్య వస్తే రచ్చబండ ద్వారా గ్రామ పెద్దలే ఆ సమస్యను తీరుస్తారు. 50 ఏళ్లుగా ఆ గ్రామంలోని ప్రజలు ఐక్యమత్యంతో ఉంటున్నారు. పట్టణాలకు మించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలో ఉంది ఈ గ్రామం. పేరు బైరిపురం. దేశానికి ఆదర్శ గ్రామంగా నిలిచింది. పెద్ద పెద్ద కమ్యూనిటీ భవనాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, విశాలమైన పాఠశాలలు, ఆహ్లాదకరమైన వాతావరణం, భక్తి మార్గంలో నడిపించే దేవాలయాలు, 400 ఇళ్లు, 1500 జనాభా ఉన్న గ్రామంలో ఉంది. 50 ఏళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి గ్రామ సర్పంచ్. బైరిపురం నుంచి మరిన్ని ఆసక్తికర అంశాలతో మా ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పల్లెలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. కానీ ఇప్పుడు ఉన్న పల్లెలు రాజకీయ కక్షలతో రగిలిపోతున్నవి. కానీ నేను ఉంటున్న గ్రామం మాత్రం గత 50 ఏళ్లుగా ఐకమత్యంతో ఎటువంటి గొడవలు లేకుండా ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదని చెప్తున్నారు. మరి వీటన్నిటికీ కారణం ఊరిలో ఉన్న గ్రామస్తుల తాలూకా ఐకమత్యం అని చెప్తున్నారు. అంతేకాదు ఊరిలో ఏ చిన్న తగాదా జరిగినా నా వెనక ఉన్న రచ్చబండ దగ్గర కూర్చొని తమ సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. మరి 50 ఏళ్లుగా ఈ ఊరిలో ఎటువంటి ఎన్నికలు జరగకపోవడానికి గల కారణం ఏమిటి? తగాదాలు కూడా లేకుండా అంత ఐక్యంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఈ ఐక్యంగా ఉండడం వల్ల ఈ ఊరి తాలూకా అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రామంలో సుమారుగా 400 గృహాలు ఉన్నాయి. మేమేమంటే ఏ పార్టీ వచ్చినా దానికి కట్టుబడి ఉంటాం. మా సర్పంచ్ గారు ఆ పార్టీకి అధికారంలో వచ్చిన వెంటనే ఆ అధికార పార్టీకి ముందుగా మెగ్గు చూపి అధికారం వైపు ఉండి ఆయన ముందుండి మాకు అన్ని విధాలుగా సాయం చేయడం వల్లే మేము ముందుకి వెళ్ళగలుస్తున్నాం. నేనొక పార్టీ మీరొక పార్టీ అన్నా కానీ ఆయన ఏ పార్టీ అధికారంకి వస్తే ఆ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తారు. అందించడం వల్ల ఈరోజు మంచి పేరుగా వచ్చింది. ఈ గ్రామంలో ఎన్నో రకాల పనులు చేయించుకున్నాం. మొన్న రీసెంట్గా కలెక్టర్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు మీటింగ్ కంటే బైరిపురం వెళ్దాం అనే అవకాశం వచ్చింది. ఈ ఊరికి వచ్చారు, చూశారు. ఊరైతే బాగుంది, అన్ని బాగున్నాయి. గొడవలు జరుగుతుంటాయి, గొడవలు అనేవి ఉండవు. ఏమని చిన్న ఉంటే గ్రామంలో ముందు మీటింగ్ పెట్టుకుంటాం. దాన్ని అక్కడే చక్కదిద్దాలి. స్టేషన్ వరకు మేము తీసుకుని ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని దిక్వదించి స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వస్తే ఏం మాట్లాడతారు? స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే స్టేషన్ వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేస్తారు. బైరిపురం అంటే స్టేషన్కి ఇంక తెలుసు, మమ్మల్ని పిలుస్తారు. లేక మీరు మీ ఊర్లో సాల్వ్ చేయండి, సాల్వ్ కాకపోతే మా స్టేషన్కి రండి అంటారు. వాళ్ళు 20 మొబైల్ మా దగ్గరికి వచ్చాక ఈ ఊర్లో సాల్వ్ అయిపోదా మా ప్రాబ్లం. స్టేషన్ వరకు కేసుల వరకు వెళ్ళదు. లేదు పెద్దలకి స్టేషన్కి రమ్మంటే మేము వెళ్తాం, సైడ్కి వెళ్ళి మేము మాట్లాడుకుంటాం. స్టేషన్లో రికార్డింగ్ చేసే అలవాటు లేదు, అవకాశం ఇవ్వం. అంటే గ్రామం ఏ విధంగా డెవలప్ అయింది అంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏ విధంగా డెవలప్? గ్రామం ఏ విధంగా డెవలప్ అంటే ప్రతి ఒక్క పేద రైతు ఈరోజు ఆయన చేతార కష్టపడి ఆయన కుటుంబం చూసుకునే పరిస్థితికి తెచ్చారు. ఈ గ్రామం పెద్దలు కానీ ఐక్యత ఉండడం వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఇంకా పార్టీలకు సంబంధం లేకుండా మనకిచ్చే గవర్నమెంట్ పథకాన్ని అందజేసే కెపాసిటీ ఉండే గ్రామం ఇది. ఎందుకంటే సర్పంచ్ గారు కానీ ఈ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ పార్టీలకు సిస్టంగా వ్యతిరేకంగా ఉండరు. అందరూ ఆ టైంకి కూల్ అయిపోతారు. అపోజిషన్ అయినా మనం మన ఊరు అభివృద్ధి చేసుకుంటామని. ఊర్లో సీసీ రోడ్ లేని విలేజ్ అనేది ఇది, వీధి అనేదే లేదు. ప్రతి ఎన్టీఆర్ హౌసింగ్ కానీ, చంద్రన్న హౌసింగ్ కానీ, జగనన్న హౌసింగ్ కానీ ప్రతిదీ ఇక్కడ లబ్ధి పొందాలి. మనమే ఏమని చేసుకుంటాం, బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని ప్రతి ఒక్క స్కీమ్ని ఇక్కడ అందరం కూర్చొని అనుకుంటాం, తెచ్చుకొని దాన్ని పేదలకు ఎలా ఇచ్చుకోవాలని 2 పార్టీ వాళ్ళు 3 పార్టీలన్నీ చేసుకుంటాం. కనుక మాకు అభివృద్ధికి ముందుకెళ్తాను. అంటే మనం పూర్వకాలంలో ఈ పెదరాయుడు పాలన గారు చూస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. మనం రచ్చబండ మీదే వాళ్ళకి తీర్పులు చెప్పే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది అనుకోవచ్చు. మాకు అలాంటిది అయితే ఏం లేదండి. మాకు రచ్చబండ లేదు. ఒక సర్పంచ్ గారు మీటింగ్ పెట్టారంటే అన్ని కులాల వాళ్ళకి ఇక్కడ పిలిచిన తర్వాతే, అదే మంచి పద్ధతి. వాళ్ళు పిలుస్తారు. పిలిచిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకొని మేము ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటాం. కానీ మీరు రాకూడదు, మేము రాకూడదు అనే అలాంటిది ఏమి ఉండదు. భయపడిన అవసరం లేదు. సర్పంచ్ గారికి అక్కడ నిలదీసే హక్కు మాకు ఉంది, మేము నిలదీస్తాం. ఇంకా అలాంటిది ఏమి ఉండదు. ఆయన ఏమనరు. ఇంకా ఏముంటే దానికి నాది తప్పంటే నా అలాగే మాట్లాడని అంటారు సర్పంచ్ గారు కానీ, ఇక్కడ గ్రామ పెద్దలు కానీ. మా వైస్ సర్పంచ్ గారు ఇతను అదే ఫస్ట్ నుండి అలా కంటిన్యూగా ఉన్నారు. ఎలా ఐక్యంగా ఉన్నారు కదా? ఐక్యంగా ఉన్నాము.
మా గ్రామ పెద్దలు మంచోళ్ళు, గ్రామ ప్రజలు మంచోళ్ళు. ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా అభివృద్ధులు బాగానే జరుగుతాయి. మాకు ఆ రాజకీయంతో పని ఉండదు. మా గ్రామంతో అందరూ మంచిగా ఉప సర్పంచ్గా నాకు 30 సంవత్సరాలు బట్టి ఇచ్చి మంచిగా అందరం ఉన్నాం మంచిగా. అది అంటే ఇప్పుడున్న యువకులు కూడా ఏమైనా ఎన్నికలకు వెళ్దాం అలాంటివి ఏమైనా ఏట్లేదు. మాకు ఆ ఎలక్షన్ వారం రోజులు ఉంటుంది, కానీ తర్వాత మంచిగా అందరం ఉంటాం. స్వామి, బైరపురం గ్రామంలో 3 దశాబ్దాలుగా ఎన్నికలు లేవు, ఐకమత్యంగా ఉంటున్నాము. అలాగే ఇటువంటి పోలీస్ కేసులకు కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్తున్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది మీకు? ఇది ఒకటి చెప్పాలండి మీకు. మెయిన్ ఇక్కడ ఎలక్షన్ జరగకపోవడం కారణము ఎవరికో భయపడో కానీ ఎవరికెందో దాసోహమయ్య కానీ కాదు. కేవలం ఏంటంటే ఆ కుటుంబం మీద ఉన్న గౌరవం, ఆ గౌరవం కూడా ఎలా అంటే వాళ్ళకి రాజకీయం అవసరం లేదండి. ఆ ఫ్యామిలీకి రాజకీయంకే ఆ ఫ్యామిలీ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పార్టీలు అందరం కూడా కలిపి వాళ్ళకి ఎవడ మెయిన్ ఏంటంటే సర్పంచ్ అయిన తర్వాత ఏదో కాంట్రాక్ట్ పని చేయాలా, ఎక్కడో రూపాయి తీసుకోవాలా, లేకపోతే ఏదో అభివృద్ధి పనిలో తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ అవసరం కూడా లేదు. కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా ఏంటంటే ఐకమత్యంగా ఆ ఫ్యామిలీకి ఇస్తున్నారు. అంతేగాని ఎవరికో భయపడో కానీ ఇంకా దాసోహమయ్య అయితే మాత్రం కాదు. అది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాము. రెండోది ఇక్కడ మొత్తం 5 కమ్యూనిటీలు ఉన్నాయంటే ఆ 5 కమ్యూనిటీలు కూడా అందరూ కలిసి మాట్లాడతాము. ఈ 5 కమ్యూనిటీలు కూడా ప్రతి కమ్యూనిటీకి ఒక యశ్వబ్రాహ్మణుకి తప్పించి మిగతా 4 కమ్యూనిటీలకు కూడా కమ్యూనిటీ భవనాలు ఉన్నాయి. ఒక యశ్వబ్రాహ్మణులకే లేదు, అది కూడా ప్రజెంట్ ఆలోచనలో ఉన్నారు. అది కూడా బహుశా కార్యరూపం దాలుస్తుందని నమ్ముతున్నాను. కాకపోతే ఏంటంటే ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదని లేదు. ఎవరో ఆవేశం మీద ఇంకోటి అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు, కానీ కేసు అనేది ఉండదు. కారణం ఏంటంటే మా ఊరు మంచితనానికి ముందు ఏంటంటే ఆ స్టేషన్ నుండి మా ఊరికి పెద్దలకి ఫోన్ వస్తుంది. దాంతో ఏంటి వెళ్ళి విషయం తెలుసుకొని అప్పుడు గ్రామంలో సరిపెట్టుకుంటామని చెప్పి గ్రామానికి వచ్చిన తర్వాత ఉభయలకి పిలిచి ఉభయలు తాలూకు ఆమోదయోగ్యంతో ఎవరికి భయపెట్టి కానీ ఎవరి మీద జులుం ప్రవర్తించడం కానీ ఏమవుతుంది వాళ్ళ తప్పును వాళ్ళకి తెలియజేస్తూ ఇక్కడే పరిష్కారం అవుతాయి. కానీ అంతవరకు మాత్రం కేసు అనేది మా ఊర్లో లేదు. అది ఇప్పటివరకు జరిగింది. ఇక కూడా మొత్తం రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు బయలుపరంలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ లాస్ట్ ఎలక్షన్ 10 రోజులు ఏ పార్టీ తరఫున ఆ పార్టీ వాళ్ళు వర్క్ చేసుకుంటాం. అంతేగాని దీని ఎలక్షన్ తర్వాత కూడా ఏంటంటే రిజల్ట్ వస్తే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ సహకరించుకొని వెళ్ళిపోవడం మా గ్రామస్తుల తాలూకా ఆనవాయితీ. పేరేంటి? బయటి సీతారామయ్య. మీ ఊరులో ఎన్నికలు జరగకపోవడానికి అందరూ ఐక్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఇంత మేము ఆ గొప్ప చెప్పుకోకూడదు. నాకు 85 సంవత్సరాల 10 సంవత్సరాల నుండి కొంత తెలుస్తుంది కదా. అప్పుడు నాకు వ్యవసాయం ఉండేది. ఆ తర్వాత అక్కడి నుండి వ్యవసాయం ఉన్నా ఎలసనైనా ఏదైనా అలా సరదాగా మా వాళ్ళందరూ పిలిస్తే అలా సరదాగా ఇచ్చేపోయి వెళ్ళిపోవడం అంతే. ఎంత ఐకమత్య గ్రామము ఎక్కడ లేదని మేము భావించుకుంటాను. గొడవలు రావు. ఒకవేళ ఒక మాట గొడవ ఇచ్చినా అప్పుడే దానికి సమర్థించుకుంటారు మా పెద్దలు. అప్పుడు వాసుదేవ నాయుడు గారి నుండి ఈ గ్రామం అభివృద్ధికి వచ్చింది. వాసుదేవ నాయుడు పెదరాయుడు తీర్పులు అవి లేవు. పెద్దరాయుడు అలాంటివి శాస్త్రం అలాంటివి ఉండవు. ఏ తీసినా మంచిగా మా అన్ని కులాలు ఇక్కడ చదువు వచ్చింది. కూర్చున్నాం అక్కడ తీసుకొని అతను రావు నీవు అన్ని కులాల నుండి తీసుకొని వెళ్ళి బయట మాట్లాడతారు. ఇవన్నీ చర్చించి అయిన తర్వాత మాట్లాడి ఏం చేయాలి వచ్చి ఇదో మేము వెళ్తున్నాము. ఏ విషయానికైనా మీరు అడ్డు చెప్పకూడదు, ఏ విషయం చెప్పకూడదు అని మా అన్ని విద్యార్థులు వెళ్తారు. ఒక్కడారు ఒక చదువు అనండి ఏదో ఉంటాయి గ్రామంలో. అయితే అలాగే చేసుకొని ఈనాడు 85 అంటే ఎలాగున్నది గ్రామం. ఇప్పుడు ఇంకా ఐకమత్యం మీద ఉన్నాం అందరూ. నాకు గ్రామంలో ఎంతో మర్యాదకి ఇచ్చుకుంటున్నారు. వార్డు నెంబరు 55 సంవత్సరాలు, ఏకగ్రామే డీలరు 35 సంవత్సరాలు. ఇప్పుడు మనం మా కూరడికి ఇచ్చాను. ఇది పెద్దడు ఆడు చేసుకుంటాడు. ఇప్పుడు ఇంకా నాకు ఆ ఐకమత్యం మీదే ఎంత పిల్లలు పెద్దలు అందరూ ఇంకా సీతారామయ్య అని ఒక మర్యాద మీద
ఈ గ్రామం అది మాకు ఇక్కడ చాలా గొప్పతనము. ఇంత ఐకమత్యం మీద ఉంటాం, ఎక్కడ గొడవ ఉండదు. ఈ రామకార్యం మీద అందరు సాయంత్రం జనాలు వచ్చేస్తారు. రేపు ఇంకొక అమ్మడు జనాలు సంబరం, అది అందరూ ఉండి చెయ్యండి అని ఒక రకరకాలుగా పెళ్ళిళ్ళు కూడా అన్ని కలిపి అన్నిటికీ అన్ని ఐకమత్యమే. ఈ మండపం మీద ఆ ఫంక్షన్, పెళ్ళిళ్ళు ఇంటికే చేసిన ఫంక్షన్, లేదంటే అక్కడ పెట్టేస్తారు. ఒకరికి లేదంటే పెళ్ళిళ్ళకి అక్కడ పెట్టేస్తాం, ఎంతో డబ్బులు కట్టేస్తారు. ఆయనకి ఇంకా ఎవరికి ఇవ్వలేదు, యా కులమైనా సరే. 80 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా తగులు లేకుండా ప్రశాంతంగా వెళ్తాను, అంత ప్రశాంతంగా. ఏది వచ్చినా అక్కడితో వెళ్ళిపోద్ది. ఏది ఆ అన్వేషణతో రోజు వెళ్ళిపోద్ది. అలాగా ఐకమత్యం మీద ఆరోగ్య రహస్యం కూడా ఈ తగులు లేని గ్రామంలో పుట్టడమే. ఇంకా ఆ ఐకమత్యం మీద నాకు కొంత ఆనందం ఎప్పుడు కలిగి ఉంటుంది. ఎవరికి వెళ్ళినా కలుస్తాము. ఇవన్నీ పెద్దరికాలు ఇంక ఇస్తారు సార్ నాకు ప్రతిదీ. ఈ కోడి పని చెయ్యి, దేవుడి పని చెయ్యి, ఇవన్నీ చెయ్యి, ఏవో కొన్ని అలాగా. ఆ కుర్రోళ్ళు అందరూ ఇంకా సరదాగా మాట శాతం అవుతుంటారు. ఓకే పెద్ద చూశారు కదా, 80 సంవత్సరాలు ఈ పెద్ద అయిన కూడా తను ఎంత ఆనందంగా ఎంత ఉల్లాసంగా ఉన్నానంటే, మా గ్రామంలో ఎటువంటి తగాదాలు లేకుండా చాలా శాంతంగా ఐక్యంగా ఉన్నాం కాబట్టి నేను ఇంత సంతోషంగా ఉన్నానని చెప్తున్నాడు. అంటే గ్రామం అనేది, పరిసరాలు అనేవి బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని నిదర్శనమే ఈ పెద్ద అన్నమాట. 50 ఏళ్ళగా ఐకమత్యతో ఉన్న గ్రామమైన బైరిపురం పంచాయతీ రచ్చబండ దగ్గర ఉన్నాను. నేను కూడా కొండువ పంచితో అలా రచ్చబండలో కూడా పాల్గొని వాళ్ళ తాలూకా ఆంతర్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, రచ్చబండలో కూర్చోవచ్చా? తప్పకుండా. ఇది మీ పెద్దవాళ్ళగా మాకు ఏమైనా ఉందా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఏంటి సార్ అసలుకి 50 ఏళ్ళుగా మీ ఊరిలో ఇంతవరకు ఒక తగాదా కూడా జరగలేదు అంటున్నారు, పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాలేదు అంటున్నారు. మీ ఐకమత్యం గల కారణం ఏమిటి? సమన్వయం చేసుకొని ఐకమత్యంతో అందరూ అన్ని కులాలు అన్నాభావంతో తమ్ముడు, అన్న, అక్క, మిత్తయ్య, మామ, సాంప్రదాయాలు, నేస్తము, మొకర, మా ప్రాంతాల పల్లెటూళ్ళలో ఇలాంటివన్నీ ఉంటూ పరస్పర అవగాహనతో ముందుకెళ్ళినందువల్ల ఎలాంటి తగాదులు లేవు. ఏవైనా సరే ఉన్నా రచ్చబండ మీద కూకొని వీళ్ళకి నచ్చ చెప్పి అవి పరిష్కారం చేసుకొని మా పెద్దల అడుగుజాడల్లో ఆ దిశగా ఇప్పటి వరకు మేము వెళ్తున్నాం కాబట్టి అదే సాంప్రదాయం కొనసాగుతుంది. అంటే మీరు ఇంత అభివృద్ధిగా చెందడానికి కలిసికట్టుగా ఉండడమే కారణం అంటారా? అదే ఖచ్చితంగా అదే ముమ్మాటికి. ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామానికి? ఇప్పుడు మీరు ఊరు మొత్తం తిరిగారు. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మరి దేవాలయాలు కానీ మాకు లేదు అన్నది ఏది లేదు. ఇంక రేపేం కావాలన్నది ఆలోచించుకోవాలా. ఏదైనా కొత్త మనకి ప్రభుత్వాలు ఏమైనా ఫలాలు ఇస్తే ఏంటి కావాలా, ఏటి ఇస్తే కావాలా అన్నది అయితే ఆ సమస్యలు లేవు. అన్నీ ఇంచుమించు 99% క్లియర్ చేసుకున్నట్టున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయిలో రాజకీయ కక్షలు రగిలిపోతున్న పరిస్థితి. తగాదాలు లేని గ్రామం కూడా ఎక్కడా లేదు. కానీ మీ ఊరిలో అంటే ఒక జనరేషను బాగా ఉన్నారనుకోవచ్చు, ఇప్పుడు వస్తున్న యూత్ జనరేషన్ కూడా అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? యూత్ జనరేషను రేపు ఎక్కడో ఎడ్యుకేట్ చేసుకొని ఏదో ఉద్యోగం సంపాదించుకొని తద్వారా కుటుంబాన్ని పోషించాలన్న ఆలోచనతో వెళ్తుంది. కానీ రాజకీయాలు వైపైతే ఇప్పుడు ఎవరు ఇంకా చూసే పరిస్థితులు లేవు. ఇప్పుడున్నటువంటి జనరేషను మనం బతుకాలా, మన తల్లిదండ్రులు పోషించాలా, మనం ఏదో సంపాదించుకోవాలన్న ఆలోచనతో వెళ్తాం తప్ప రాజకీయాల్లో ఇంప్రూవ్ అవ్వాలన్న ఆలోచన అయితే తగ్గుతుంది. దానివల్ల 70 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి ఇంకా తగువులు, కార్పణ్యాలు, కక్షలు మనకు అవసరమా? అందరం ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్దామా అన్న ఆలోచనతో యువత ఇంకా ఉన్నది కాబట్టి గొడవలు అన్నీ తగ్గుతూ వస్తున్నాయన్నది మా తాలూకు అభిప్రాయం. అంటే ఊరిలో రాజకీయ పార్టీలు ఉన్నావే? ఉన్నాయి, 2 పార్టీలు ఉన్నాయి. అందరం ఒక దగ్గర కూర్చుంటాం. ఇక్కడ 2 పార్టీలు ఉన్నాం. వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఒక పెళ్లి కానీ జనసేన ఉన్నారు. ఒక పెళ్ళి అయినా సరే, పేరెంట్ అయినా సరే, ఆడికి పిలవద్దు, ఈడికి పిల్లలు లేదు, అందరం కూర్చుంటాం, అందరం పిలుచుకుంటాం. ఆడ పెళ్లికి మేము వెళ్తాం, మా పెళ్లికారు వస్తారు. సావుకు కానీ పుట్టుకు కానీ పరస్పరంగా వాళ్ళకి సహాయం చేసుకొని అలా ముందుకెళ్తాం తప్ప ఏదో ఆడు వైసీపీ ఆడేదో అంటున్నాడు, ఇటు తెలుగుదేశం ఈడు అంటున్నాడు అనే భావం అయితే ఉండదు. ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళ ద్వారా పనులు చేయించుకొని గ్రామం అభివృద్ధి చేయడానికి కోసం ముందడుగులో ఉంటాం. అంటే జనరల్గా చూసుకుంటే గొడవల పని ఇల్లు ఉండదు, తగాదాలు జరగని గ్రామం కూడా ఉండదు. చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. జరిగేటప్పుడు ఈ రచ్చబండ మీద కూర్చొని ఏమైనా శిక్షలు వేసే పరిస్థితి ఉందా? మీరు శిక్షలు ఉండదు,
మామూలుగా ఒకరికొకరు చేతులు పట్టుకొని జరిగిన పొరపాటుకి నేను బాధపడతానంటే నేను బాధపడతాను అనుకుని అక్కడికి సామాన్ తేల్చుకోవడమే తప్ప వాళ్ళు ఫైన్లు వేయడం కానీ అలాంటివి కానీ ఏమి ఉండవు. ఏముండవు. అందరికీ నచ్చ చెప్పి ముందుకు తీసుకెళ్ళి మనం ఎందుకు మంచిగా ఉండకూడదు? మిగతా గ్రామాలు చూడండి ఎలా చెడిపోతున్నారు, కోర్టులు, తగాదులు, పోలీస్ స్టేషన్లని. మనం ఆ దిశగా వెళ్ళి మన కుటుంబాలు నాశనం చేసుకోవడం ఎందుకు? మనం మంచిగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఏదో ఆ క్షణానికి కోపం వచ్చినా ఆ రెండో రోజుకి మళ్ళీ అక్కడ సెటిల్ చేసుకొని ముందుకెళ్తాం. అంటే ఎంత ఆదర్శ గ్రామం. ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని కలిసే పరిస్థితి ఏమైనా ఉందా? వచ్చారు. 70 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి మరి పోలీస్ స్టేషన్లో తగాదలు లేని గ్రామం ఏదని జిల్లా మా స్థాయిలో ఎంపిక చేసి జిల్లా జడ్జి గారు వచ్చి సర్వవర్గ సదస్సు పెట్టారు. ఆ సదస్సులో మా గ్రామానికి, మా గ్రామంలో ఉన్న పెద్దలకి అందరికీ ఇంకా వారు అభినందించారు. ఒక రోజల్లా మా ఊర్లో ఉండి వెళ్ళారు. చెప్పండి సార్, మీరు మీ గ్రామము గత 50 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న పరిస్థితి, అదేవిధంగా అందరూ ఐకమత్యంగా కలిసి వెళ్ళిన పరిస్థితి ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. తర్వాతను మాకు ఈ అధికారం ఉన్నదని మేము ఇది కావట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మా విలేజ్లో ప్రతి ఒక్కరికి గౌరవిస్తాము. ఆ నమ్మకం ప్రజలు మాకు ఇచ్చున్నారు. వాళ్ళందరూ కూడా అదే గౌరవం భావంతో మేము ఉంటాం. మేమేదో ప్రెసిడెంట్ అని మేము అనట్లేదు. ప్రతి ఒక్కరు మా దృష్టిలో మా విలేజ్లో ప్రతి ఒక్క కుర్రోడు కానీ ఎవరు కానీ ప్రెసిడెంట్ అనే మేము భావిస్తున్నాము. ఆ తలంపుతో ఒక మంచి కార్యక్రమం చేద్దామని మేము వెళ్తున్నాం. ఎవరైనా మేము చేసింది తక్కువ, మా తాలూకా విలేజర్స్ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ హెల్పింగ్ చాలా ఎక్కువ. ప్రతి కార్యక్రమంలో ఆ పార్టీ నుండి శ్రమపడి ఎంత గ్రాంట్లు తెచ్చి వాళ్ళే దగ్గరుండి డెవలప్మెంట్ చేసి ఒక ఆదర్శంగా మేమందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. మేము చేసిన పూర్వజనం సుకృతం. ఎందుకంటే ఇలాంటి విలేజ్లో మేము పుట్టడం, మా సర్కిల్గా వీళ్ళందరూ మా బంధువులు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందరం కూడా ఆ బాటలో పయనిస్తున్నాం. అది మా పెద్దల తాలూకా పునాది బలం. ఎంతమంది జనాభా ఉన్నారు? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ ఊరు? మా ఊర్లో దగ్గర 400 ఉన్నాయి. వాటర్స్ 1100, జనాభా 2200 మంది. ఓడిఎఫ్ విలేజ్ మా విలేజ్. ప్రతి కమ్యూనిటీ హాల్కి కూడా ప్రతి కమ్యూనిటీకి కూడా ఒక సామాజిక భవనాలు ఉన్నాయి. అన్నీ మ్యాక్సిమం 99% అందరికీ హెల్పింగే జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మళ్ళీ వెంటనే ఇమీడియట్గా చెప్పిన తర్వాత మ్యాక్సిమం సమస్య కూడా అక్కడే క్లియర్ చేస్తాం. అది క్లియర్ కాకపోతే మళ్ళీ పెద్దలకు పిలిచి ఇది ఏది సమస్య ఉంది ఏంటని ఆలోచిస్తే అక్కడికి ఏ విధంగా అది ఎక్కడ పొరపాటు ఉందో అది తెలుసుకొని అది క్లియర్ చేసుకుంటాం. ఊరు అభివృద్ధికి అందరూ ఒక దగ్గర కూర్చొని నిర్ణయించుకుంటారా? అందరూ విలేజ్ దీనిలో అందరికీ ఒక దగ్గర సమావేశం చేసి ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు సలహా తీసుకొని ముందడుగేస్తుంటాము. తర్వాత మా విలేజ్ ఏంటంటే 94% ఎడ్యుకేషన్ ఉంది. మండలంలో నెంబర్ 1 మా విలేజ్ అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ప్రతిది కూడా ఆడి చిన్నోడు చెప్పినా అందరము గౌరవిస్తాము, పెద్దోడు చెప్పినా గౌరవిస్తారు. అది ఒకే దీని మీద ఒక మాట చెప్పిన తర్వాత అందరు నమ్మేసి గౌరవిస్తారు. ఆ మాట విలువ ఉంటుంది. అది అంటే ఆర్థికంగా మీ ప్రజలు బతకడానికి ఏంటి ప్రధాన వృత్తి అంటే ఇక్కడ? మాకు ఇక్కడ కొబ్బరి, జీడి, పనస ఇవి ఉంటాయి. అది ఎక్కువ ప్రొటెన్షన్లు. తర్వాత పొలాలంటే తక్కువ. అంటే ఎంత ఐకమత్యంగా మీరు ఉన్నారు కదా, ఇంకేమైనా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఇంకా తీరైన కోరికలు కానీ మీ గ్రామానికి కావాల్సినవి ఏమైనా ఉన్నావా? ఇంకా ఇది తాగునీరు ఒకటి కావాలి, సాగునీరు ఒకటి కావాలి. అవి ప్రపోజల్ మన సీఎం గారు వస్తే మా పెద్దలు పెట్టున్నారు. అవి కూడా త్వరలో అవుతాయని మేము ఆశిస్తున్నాం. ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు. తర్వాతను నిన్ననే అసెంబ్లీలో చర్చించి కోకోనట్ బోర్డు మాకు మెయిన్. ఆ కోకోనట్ బోర్డు వస్తే మా ఉద్యానం మొత్తం కొబ్బరికి ఒక ధర స్థిరీతంగా ఉంటుంది. ఒకరోజు 20 ఉంటుంది, ఒకరోజు 10 రూపాయలు ఉంటుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. తర్వాత మా విలేజ్ ఎంటైర్ కూడా మోడర్న్ విలేజ్. ఇంచుమించు 40-50 మంది కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ కూడా మా పెద్దల ద్వారా అవి కూడా శాంక్షన్ చేయిస్తున్నారు. తర్వాతను ప్రతిదీ కూడా ఒక 400 మంది మా కుర్రోళ్ళు బయట ఉన్నారు. వాట్సాప్లో ఒక మంచి కానీ ఇంకొక నెగిటివ్ కానీ ఏది కానీ అయితే వెంటనే స్పందించి విలేజ్కి సాయం చేద్దామని తలంపు ప్రతి ఒక్క కుర్రోడికి కూడా ఉంది. అది ఎందుకు సాయం చేయాలని నెగిటివ్ ఆలోచన ఉండదు. ఒక మంచి తలంపు మీద అలా ముందడుగేసుకొని అందరూ కలిసికట్టుగా ఒక మంచి భావంతో వెళ్తున్నారు. అది గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అంటే జనరల్గా చూసుకుంటే రాజకీయ కక్షలతో రగిలిపోతున్న గ్రామాల ఆ గ్రామస్తులకి మీ గ్రామం నుండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
మరి ఈ రోజుల్లో ప్రజెంట్ అవేర్నెస్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం చేతుల్లో ఉంది, ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే ఏదైనా కాంట్రవర్సీ వచ్చిన తర్వాత దానివల్ల ఎంత నష్టపోతున్నామో అది కంపారిజన్ చెప్తాం. అది దానివల్ల ఉపయోగం ఎంత ఉంది, లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆలోచన విచక్షణ జ్ఞానం ఉన్న కుర్రోలు కాబట్టి దీనివల్ల మనకు నష్టం వస్తుంది, దూరంగా ఉండాలనేసి మాట గౌరవిస్తారు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా అలా సాంప్రదాయం వెళ్తుంది. అది మా విలేజ్ తాలూకా పూర్వం పెద్దల తాలూకా ఫౌండేషన్ మేము ఇచ్చేస్తాం. రామాలయం ఉంది, శివాలయం ఉంది, అమ్మవారు ఉంది. అమ్మవారి గుడి కూడా మా విలేజర్స్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రతి డోర్ టు డోర్ సాయం చేశారు. మొత్తం అమ్మవారి గుడి కూడా బాగా డెవలప్మెంట్ చేసుకున్నది. అది మా విలేజ్. విన్నారు కదా బైరిపురం గ్రామస్తులు. ఇప్పుడు నేను ఏదైతే కూర్చుకున్నానో ఇదే రచ్చబండ, ఇదే వీళ్ళకి కోర్టు, ఇదే వీళ్ళకి పోలీస్ స్టేషను, అన్నీ కూడా ఈ రచ్చబండ అని చెప్తున్నారు. ఇక్కడ ఏమైనా ఊరిలో తగాదాలు జరిగితే ఈ రచ్చబండ దగ్గరికి అందరూ వచ్చి ఆ సమస్యలు మేము తీర్చుకుంటామని కూడా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ రచ్చబండలో ఈ పంచి కట్టుకొని ఈ కండువాతో మనం కూడా కూర్చుంటే మనలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అనుకోవచ్చు. ఏదైనా సరే గ్రామ అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో అందరూ కలిసి ఉండాలని చెప్తున్నారు. ఈ గ్రామంలో మనం చూసుకుంటే పట్టణానికి మించిన డెవలప్మెంట్ మనం చూసుకుంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ, సీసీ రోడ్స్ కానీ, దేవాలయాలు కానీ, అలాగా పాఠశాల కానీ, ముఖ్యంగా ఏవి చూసుకుంటే ఇక్కడ లేదంటూ ఏమీ లేదని చెప్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఐకమత్యమని చెప్తున్నారు. ఇలాగే ఈ గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న మిగతా గ్రామాల్లో కూడా ఈ విధంగా ఉంటే దేశాభివృద్ధి అనేది బాగా ఉంటుందని మాత్రం గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.